దేవుడు నీ కన్నీళ్లను ఆయన గుర్తిస్తారు. చెప్పండి, దేవుడు నీ కన్నీళ్లను ఆయన గుర్తిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కన్నీటి ప్రార్థన కూడా అంతకంటే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ ఈ యొక్క స్థితిలోనికి మనం రావాలి. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు తాను కన్నీళ్లు విడుస్తాడు అనంటే, ఒక విలువ కలిగిన కన్నీళ్లు ఎప్పుడు విడుస్తాడు అనంటే, తన హృదయము దేవుని మీద కృతజ్ఞతతో నింపబడినప్పుడు. హల్లెలూయా. తన హృదయంలో ప్రభువు మీద ప్రేమ పొర్లినప్పుడు తన కన్నీళ్లను యేసు ప్రభువుకి సమర్పిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కన్నీటితో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన దాటి వెళ్ళలేడు. ఆమేన్. మన ప్రార్థన ఆయన దాటి వెళ్ళలేడు. మన ప్రార్థన దేవుడు దాటి వెళ్ళలేడు. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాటిపోలేడు సంగమా. అందుకే కొంతమంది ఊరికనే ఏడుస్తారు. ఆ ఏడుపు వల్ల ఉపయోగం లేదు. కృతజ్ఞత హృదయముతో నింపబడి ప్రభు సన్నిధిలో ప్రభువుని ప్రేమిస్తూ మనం కన్నీరు కారిస్తే ఆయన మన ప్రార్థన నిశ్చయముగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయన అంగీకరిస్తాడు. కొంతమందిని మన లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాము. హిజ్కియా గురించి మొట్టమొదటిగా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు. చాలు. ఇక్కడ చూడండి 6వ వచనంలో ఆఖరి, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజు మనందరికీ తెలుసండి, చాలా అద్భుతమైన పరిపాలన జరిగించినటువంటి వ్యక్తి హిజ్కియా రాజు. హిజ్కియా రాజు కాలంలో ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. వ్యవసాయాన్ని డెవలప్ చేశాడు. ఈ యొక్క లోకల్గా ప్రజలకి ఏది ఉపయోగమో దానిని ఎక్కువగా జరిగించాడు హిజ్కియా. అయితే ఆ దినములలో అతడు అభివృద్ధి చెందుతున్నటువంటి దినములలో అతడికి అంటే దేవుడు అతనిని తీసుకువెళ్ళేటటువంటి సమయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అతడు మరణము సంభవిస్తుంది. మరణము సంభవిస్తుంది కాబట్టి అతనికి మరణకరమైనటువంటి రోగము దేవుడు అనుమతించాడు.
ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ కింద చూడండి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని. బైబిల్లో కొన్నిసార్లు ఈ మాట చూస్తాం, అతడు ఉరి వేసుకొనక మునుపు, లేదా అతడు చనిపోక మునుపు అతడు తన ఇంటికి వెళ్ళి ఇల్లు చక్క పెట్టుకొని ఉరి వేసు. ఒకటి యథార్థ హృదయము, రెండు సత్యము, అంత సమస్తం అనుకూలంగా నీ దృష్టికి దేవా సమస్తము అనుకూలముగా నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని. చూశారా దేవుని బిడ్డలారా, అంత భక్తిపరుడైన యథార్థపరుడైన ఆయన దృష్టికి సమస్తం అనుకూలముగా జరిగించి నడిచిన ఒక రోగం, ఒక గడ్డల రోగం, పురుగులు పడుతున్నాయి, రక్తము కారుతుంది, అయినా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ప్రవక్త రాగానే చెప్పి వెళ్ళగానే గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తూ తన బాధ చెప్తున్నాడు. అయ్యా దయచేసి చూడయ్యా, దయచేసి చూడయ్యా. హల్లెలూయా. హిజ్కియా ఒకవేళ చనిపోవాలనుకుంటే హ్యాపీగా చనిపోతాడండి. కానీ హిజ్కియాలో ఉన్న భారం ఏంటో చెప్పనా? ఇదిగో అష్షూరు రాజు వస్తున్నాడు, ఆయన వచ్చి ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు. కాబట్టి నేను చనిపోతే ఈ ప్రజల పరిస్థితి ఏంటి అన్నట్లుగా ఎంతో వేదనతో కుమిలిపోతున్నాడండి. హల్లెలూయా. ఈ ప్రార్థన, ఈ కన్నీళ్లను దేవుడు చూశాడు. హల్లెలూయా. మరలా చెప్తున్న దేవుని సంగమా, మన కన్నీటిని యేసు ప్రభు దాటి వెళ్ళలేడు. ఆమేన్. హల్లెలూయా. నిజముగా నీ పరిస్థితి విషయమై, నిజముగా ఏ విషయంలోనైతే నలిగిపోతున్నావో ఆ విషయమై దేవుని పాదముల దగ్గర నువ్వు కన్నీరు కార్చే వ్యక్తివైతే యేసు ప్రభు నీ కన్నీరుని దాటి వెళ్ళలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన హృదయం కరిగిపోయింది మన కన్నీరు చూడగానే, ఆయన మనస్సు కరిగిపోయింది. వెంటనే మరలా అదే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? యెషయాకి. ఎవరికి? యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. యెషయా, నేను ఆయన ప్రార్థన విన్నా, ఎల్లు చెప్పు, ఇదిగో ఇంకా 15 సంవత్సరాలు నేను అతనికి ఆయుష్నిస్తా. హల్లెలూయా. ఇంకా 15 సంవత్సరాలు. మరణకరమైన రోగం వచ్చి మరణం అతన్ని మృంగాలని చూస్తుంది, ఇంకొక రోజు 2 రోజులు. కానీ దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమే, ఎంత గొప్ప దేవుడు అండి. ఈ యెషయా ఇక గౌని దాటి వెళ్తాడు, వాయిస్ వచ్చేసింది. ఒకసారి ఆ మాట చూడండి. ఈ మాట 6వ వచనం ఏమంటున్నాడంటే, 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. చూశారా అండి? మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన నెరవేర్చబడింది. 2 కార్యాలు జరిగాయండి. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన ఒకటి, తనకు స్వస్థత దొరుకుతుంది. రెండోది, అష్షూరు రాజు చేతిలో నుంచి రాజ్యమంతా విడిపించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కన్నీటిని దాటి వెళ్ళడా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం మాత్రం చూడండి. 4వ వచనం, 5వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4, 5 వచనాలు చదవండి. యెషయా నడిమిశాలలో నుండి, చూశారని, నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, గవిని దాటి వెళ్ళక ముందే అని ఉంటుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 5వ వచనం చదువమ్మా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి
అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు. దొరికిందండి మీకు? 20వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. నీ పితరుడైన దావీదునకు దేవుడగు చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి? 7వ వచనం చదువమ్మా. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు అంజూరపు ముద్ద ఎక్కడేసాడు? ఈ పక్కలేసాడు. కురుపు, చీము కారుతుంది, పురుగులు తినేస్తున్నాయి. ఏమండి? కురుపు అంటే చిన్న కురుపు కాదు. చిన్న కురుపుకి ఎవరైనా చనిపోతారు పాస్టర్ గారు? చిన్న కురుపు కాదు. కురుపు అంటే మళ్ళీ మన తెలుగులో అలా ట్రాన్స్లేషన్ చేశారు. తెలుగులో చాలా ఉన్నాయండి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ రాజు నేను దేవతల రూపం చూస్తున్నాను అంటారు. అవునా కదా? దేవతలు, మన దేవుడు ఎప్పుడైనా దేవత అనబడ్డాడండి? అక్కడ కూడా తెలుగులో కొన్ని చాలా ఉన్నాయి అటువంటి. ఇక్కడ చూడండి ఏమన్నా అంటే, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళేదవు. హల్లెలూయా. 3వ దినానికి ఎన్నో రోజుల నుంచి మంచం పట్టి ఉన్నాడు హిజ్కియా. 3వ దినమున నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావంటే ఆ 3 దినాలు నేను అనుకుంటా బహుశా యెషయా ప్రవక్త ఉన్నాడు, అంజూరపు ముద్ద తెప్పించాడు మొత్తం నూరి. ఏమండి? ఆ ముద్ద ఎక్కడ పెట్టాడు? ఆ కురుపు మీద పెట్టాడు, ఆ క్యాన్సర్ పుండు మీద పెట్టాడు. వెంటనే అతడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడా! నీవు నిజముగా నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే నీ కన్నీటిని యేసు ప్రభు దాటి వెళ్ళడు. హల్లెలూయా. దాటి వెళ్ళడు దేవుని సంగమా. నువ్వు నిజముగా ఏమండి? కీర్తన గ్రంథంలో ఏముందో 145వ కీర్తన 141వ కీర్తన, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అంటాడా లేదా? ఒకసారి 140 అనుకుంటా చూడండి, 40-41 వచ్చిన కీర్తనలో ప్రభు అక్కడ ఎంత 41 45 145 వచ్చిన చూడండి. 145 వచ్చిన కీర్తనల గ్రంథం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఉత్తుతిగా మొర్రపెట్టే వారికి కాదు, నిజముగా. హల్లెలూయా. యాకోబు ఎలా మొరపెట్టాడండి? మగసిరి కలిగిన వాడై యాకోబు దేవుడు అతన్ని ఆశీర్వదించే వరకు యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకున్నాడు. విడిచిపెట్టాడా? హోషే గ్రంథంలో ఉంటది, అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడను అంటాడు. హల్లెలూయా. మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అలా ఉండాలి. దేవుణ్ణి పట్టుకుంటుందండి ఆ ప్రార్థన. నిజముగా దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. నిజముగా దేవునికి మొరపెడితే ఆయన కార్యము చేస్తారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా హిజ్కియా ఎవరి కొరకు ప్రార్థన చేశాడు చెప్పండి? తన కొరకు, రాజ్యము కొరకు. తన కొరకు, రాజ్యము కొరకు. అతడు కన్నీటిని దేవుడు దాటి పోలే. రెండవదిగా యేసు ప్రభు కూడా కన్నీరు విడిచాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఈ పూట మిమ్మల్ని కొద్దిగా త్వరగానే విడిచిపెడతామండి. మరలా చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. హల్లెలూయా. యేసు ప్రభు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడండి. ఆయన కొండ మీదకి ఎక్కి రాత్రంతా తండ్రి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. ఆయన కన్నీరు కారుస్తూనే ఉండేవాడు. యేసు ప్రభువు కదా, ఆయన కన్నీరు కార్చడం అవసరమా అనుకోవచ్చు మనం. ఆయన ఏ దారి అయి ఉన్నాడంట? శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఎక్కడో ఉండి మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను కరుణించు, అబ్రామా నన్ను కరుణించు, నన్ను కరుణించు, ఆ లాజర్ని చిటికిన వేలుతో కొన్ని నీళ్లు పంపించు అంటున్నాడు. ఏమండి, నరకంలో నువ్వు కన్నీరు గారిసినా లేకపోతే నువ్వు కేకలేసినా అక్కడ కృప దొరకదు. నువ్వు మొరపెట్టు, లేదా నువ్వు పాపివై నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు, ఇంకా నేను దేవుని దగ్గరకు వస్తా, నన్ను క్షమిస్తాడా, నన్ను అంగీకరిస్తాడా, ఇంత ఘోర పాపిని నన్ను అంగీకరిస్తాడా ప్రభు అనే మనసుతో వచ్చి నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తావేమో, అటువంటి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా నిజముగా తనకు మొరపెడితే విడిపించమని దేవుణ్ణి అడిగితే యేసయ్య తన కౌగిట్లో చేర్చుకుంటాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు చెప్పండి మీరు? ఈ లోకము కొరకు. ఎవరి కొరకు? లోకం కొరకు. తండ్రి ఈ లోకాన్ని అంగీకరించు తండ్రి. తండ్రి ఈ ప్రజలందరూ పాపంలో ఉన్నారు, వీరిని అంగీకరించాయని రోదనముతో దేవుణ్ణి మొరపెట్టేవాడంట, కన్నీళ్లతో దేవుణ్ణి మొరపెట్టేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుని సంగమా, దేవుని ప్రేమ చేత మనం నింపబడితే లోకములో నశించిపోవచ్చున్న ప్రజలను చూచినప్పుడు మన హృదయము దుఃఖముతో, మన కన్నులు కన్నీళ్లతో నింపబడతాయండి. నిజముగా దేవుని ప్రేమ మనలో ఉంటే. ఒక వ్యక్తి బాధపడుతుంటే నిజముగా క్రైస్తవుడు ఆ బాధపడే వ్యక్తిని చూసి సంతోషించలేడు. ఆ వ్యక్తి ఎలా బయటపడతాడా అని, నేను ఎలా సహాయం చేయాలా అనే హృదయంలో తపన కలుగుద్ది. అవునా కాదా చెప్పండి? తపన. ఎవరైనా రోగులు వచ్చారు, అయ్యో దేవా వీళ్ళు విడిపించు, తండ్రి వీళ్ళు రక్షించు, ఈ రోగం నుంచి విడిపించి, దెయ్యాల నుంచి విడిపించు, శోధన నుంచి విడిపించాయా అని సంఘం ఏం చేస్తాం? మనమందరం నీరు గాల్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన రోదనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు లోకం కొరకు. హల్లెలూయా. ఏమండి, గౌని దాటి వెళ్తున్నాడు. ఈ లోపుగా ఇతడు ప్రయాణము చేసేటటువంటి సమయంలోనే యెషయా ప్రవక్త హిజ్కియాకు ప్రకటించి, అతడు తన యొద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గంట అయిందో తెలియదు, 2 గంటలైందో తెలియదు, ఎంతైందో మనకు తెలియదు, కానీ గవిని దాటి వెళ్ళక ముందే మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దినవృత్తాంతముల గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. వాస్తవంగా ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను, హిజ్కియాకు ఏ రోగం అండి, మరణకరమైన రోగం అంటే ఏ రోగం అనుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్పగలరా? అతనికి క్యాన్సర్ అండి. ఈ గడ్డల్లో నుంచి ఆ క్యాన్సర్ ఏం చేస్తే కొరుకుతూ ఉంటుంది. ఇలా ఈ పక్కలో ఏదంట, కడుపులో పక్కలు అయ్యి పురుగులు కూడా వచ్చాయంట హిజ్కియాకి. ఒక ఆయన అన్నాడు, సార్ అతని రాజ్యంలో ఒక ఆయన అన్నాడంట, ఈ బాధ మీరు కొంత మీకు ఉపశమనం కావాలంటే రోజు ఒక జంతు మాంసము ఈ పక్కలో పెట్టుకోండి, అప్పుడు నీ మాంసం ఈ పురుగులు తినకుండా ఆ జంతు పచ్చి మాంసం తింటాయని చెప్పగానే హిజ్కియా ఆ మాంసం తెచ్చి ఇలా పెట్టుకునే అంత వేదన అనుభవిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఒక రాజు, అతడికి మందు ఏమి లేదు, క్యాన్సర్ ఏమంటే ఆ దినాల్లో అంటే ఆ టైపు, అతడు పచ్చి మాంసం పెట్టుకొని కొంతకాలం జీవించాడు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షం వెళ్ళి చెప్పగానే
హిజ్కియా అండి అంత పెయిన్తో ఉండి కూడా మంచి భక్తిపరుడు అండి. హిజ్కియా అంత రోగముతో ఉండి కూడా, మరణకరమైన రోగముతో ఉండి కూడా మంచి ప్రార్థనా పరుడు అండి, కన్నీటి ప్రార్థనా పరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏదైనా చిన్న తలనొప్పి రాగానే కుళ్ళిపోయి ఉండేవాడు కాదు అని అనుకుంటున్నారు. అయినను ప్రభు అంటాడు, నీ సహోదరుడు మరలా లేచును మార్తా, నువ్వు నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహోదరుడు మరలా లెగుస్తాడు మార్తా, నమ్ము. పునరుద్ధానమును జీవమును నేనే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పునరుద్ధానమును జీవము నేనే అని ప్రభు అని అక్కడ సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? కన్నీళ్లు విడిచాడు. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? మీరు ఆ మాట చదవండి. 35వ వచనం నుంచి 33వ వచనం నుంచి చూడండి. 33 11వ అధ్యాయం అమ్మ, యోహాను సువార్త 11వ అధ్యాయం 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. రాబా షాదరికి ఆందరబా. ఎందుకు యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు సంగమా? యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచుంటారు మీరు చెప్పండి. అయ్యో, మంచి లాజరు చనిపోయాడని కన్నీళ్లు విడిచాడా? లేకపోతే మార్తా మరియ ఏడుస్తుంది, యూదులందరూ ఏడుస్తున్నారు, అమ్మో నాకు కూడా ఏడుపు వస్తుందని యేసు ప్రభు ఏడ్చాడా? ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడు? ఆయన అక్కడ 33వ వచనంలో అక్కడ ఆయన అన్నాడు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. కలవరపడ్డాడు, ఒక్కసారిగా కలవరపడ్డాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సంగమా. ఒక్కసారిగా చూసి కలవరపడ్డాడు. యూదులు ఏడవటం, మార్తా మరియ ఏడవటం, ఆ సమాధి దగ్గర ఒక్కసారిగా ప్రభు కలవరపడ్డా. యేసు ప్రభుకి ఏదో జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. ఏదో జ్ఞాపకం వచ్చింది. అక్కడ యూదులందరూ ఉన్నారు, చుట్టూ జనసమూహం ఉన్నారు, తన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఒక్కసారిగా ఏదో జ్ఞాపకం వచ్చింది. ఏమి జ్ఞాపకం వచ్చి ఉంటుంది? మరణము ఏమండి? ఆదాము పాపము చేసి మరణాన్ని పొందుకున్నాడు చూడండి, అది యేసు ప్రభు జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. పాపము వల్ల వచ్చు జీతము మరణం, అది జ్ఞాపకం. అందుకనే కలవరపడ్డాడు. ఈ మరణము రావడానికి కారణము ఆదాము సాతానుడు చెప్పిన మాట విని పండు తినడాన్ని బట్టే కదా ఇంత జరిగింది. యేసు ప్రభు ఎందుకు కలవరపడ్డారు తెలుసా? ఆ మరణము నుంచి విడిపించడానికే కదా నేను పరలోకమును విడిచి ఈ భూమి మీదకి మహిమను విడిచి మానవునిగా వచ్చింది. హల్లెలూయా. అంతేగాని లాజరు చనిపోయాడని కాదు, మార్తా మరి ఏడుస్తున్నారని కాదు. ఆయన ఒక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదో ఒక జరిగిన సంఘటన, ఈ మరణానికి కారణమైన ఆ సిచ్యువేషన్ చూసి కలవరపడ్డాడు ప్రభు. హల్లెలూయా. ఎంతో మంది మరణానికి అప్పగించబడుతున్నారే, ఆయన కన్నీళ్లు విడిచాడండి. దేవుని సంగమా, ఈ ప్రాంతంలో నీ గ్రామము నిమిత్తం, నీ బంధువుల నిమిత్తం, నీ స్నేహితుల నిమిత్తం నువ్వు కన్నీరు విడవకపోతే వారు మరణానికి వెళ్తారేమో చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రభు నీ మీద పెట్టాడు ఆ బాధ్యత. నేను నమ్ముచున్నానండి, ఖచ్చితముగా నీ బంధువుల నిమిత్తం, నీ రక్త సంబంధుల నిమిత్తం నువ్వు నిజముగా ప్రతిరోజు కన్నీరు కార్చి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు యేసయ్యను ఎరుగుతారు. హల్లెలూయా. నీ కన్నీటిని యేసయ్య దాటి వెళ్ళడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనురాలు ఎంతో కన్నీరు కార్చారు కాబట్టి మనమందరం ఇక్కడ రక్షింపబడి కూర్చున్నామని. ఎన్ని రాత్రులు కన్నీరు కార్చారు దేవా ఈ గ్రామాన్ని రక్షించమని. ఎన్ని రాత్రులు దేవుని పాదాలు పట్టుకున్నారో, ఈ కుటుంబాలని నీ సన్నిధికి నడిపించండి అయ్యా అని. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు సంగమా. మనం కన్నీరు కార్చాలి. ఎందుకో తెలుసా?
మన బంధువుల కొరకు, మన గ్రామస్తుల కొరకు. దేనికి? వారు రక్షింపబడాలి, ఈ మరణం నుండి తప్పించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇంకో స్థలంలో కూడా ఆయన కన్నీరు కార్చినట్టుగా, ఏడ్చినట్టుగా చూస్తాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 41వ వచనం. 19వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏ పట్టణానికి సమీపించాడండి? యెరూషలేము దేవాలయ సమీప పట్టణమునకు సమీపించి. ఆ కింద చదవండి అమ్మ, ఇంకా 42. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోనని కొనిన ఎడల తెలుసుకుంటే నీకెంతో మేలు. కానీ ఇక్కడ ప్రభు చాలా దూరం చూస్తున్నాడు, అందుకనే ఏడుస్తున్నాడు. ఏమంటే యేసు ప్రభు యెరూషలేము ఆ పట్టణములోనికి ప్రవేశించి దానిని చూసి ఆడవటం ఏంటి? పట్టణమును చూసి ఆడవటం ఏంటండి? ఎందుకు ఏడుస్తున్నాడంటే, అయ్యో ఈ యూదులు, ఈ ప్రజలు నన్ను అంగీకరించట్లేదు, నన్ను నమ్మట్లేదు, నేను ఈ లోకానికి వచ్చిన రక్షణకుడనని వీరు నమ్మట్లేదే. ఒకవేళ వీరు ఇలాగే నమ్మకంగా ఉంటే వీరు నరకానికి వెళ్తారే. దానిని దృష్టించి ప్రభు ఏడుస్తున్నాడు. సంగమా, మనం ఏడాలి మన ప్రాంతాలను గురించి. హల్లెలూయా. నశించిపోవచ్చు ఆత్మలను చూసి మనం ఏడాలి, కన్నీరు కార్వాలి. అది మన బాధ్యత. నేను రక్షింపబడి నేను దేవుని ప్రేమను అనుభవిస్తూ నేను సంతోషంగా ఉంటే ప్రభు సంతోషించడు. నేను రక్షింపబడిన నేను, సేఫ్ ప్లేస్లో ఉన్న నేను, ప్రమాదంలో, అపాయంలో, మరణపు అంచుల్లో ఉన్న వారి కొరకు మనం ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభు వారిని ఆయన యొద్దకు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభు ఏమంటాడండి? హెజ్కేలు గ్రంథంలో ఆయన ప్రభు ఏమంటాడు? బద్దలైన సందుల్లో ఒక్కడున్నా నేను ఈ పట్టణమును అంతటిని రక్షిస్తా. హల్లెలూయా. ఒక్కడున్నా నేను రక్షిస్తా. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూస్తారని యెషయా గ్రంథమా, హెజ్కేలు గ్రంథమా, ఇర్మియా గ్రంథంలో నేను చూస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఆయన డైరెక్ట్గా వచ్చి రక్షించవచ్చు కదా. ఈ మాట ఎందుకు వాడాడంటే ఆయన తన ప్రజల మీద ఆ బాధ్యతను ప్రభు పెట్టారు. హల్లెలూయా. మన మీద ఆయన బాధ్యతను పెట్టాడు. సంగమా, మనము ఖచ్చితముగా దానిని మనం పాటించాలి. యెహెజ్కేలు గ్రంథం అక్కడ రాయబడి ఉంటుంది, ఒక్కడు ఉన్నా కానీ నేను ఆ పట్టణమంతటిని నేను రక్షిస్తాను అంటారు. 30వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత వెతికినను ఒకడైనను కనబడలేదు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కడుంటే చాలు, నేను ఆ దేశమును లేదా ఆ ప్రాకారమును నేను దిట్టపరుస్తా. హల్లెలూయా. ఈ ప్రాంతంలో నీ ఒక్కడివి ఎందుకు కాకూడదు? నీ రక్త సంబంధుల రక్షణ కొరకు నీ ఒక్కదానివి ఎందుకు కాకూడదు? నీ రక్త సంబంధులు, నీ స్నేహితుల రక్షణ కొరకు నీ ఒక్కడివే ఎందుకు నువ్వు కాకూడదు? వారి రక్షణ నిమిత్తం నీవే ఎందుకు కన్నీటి ప్రార్థన చేయకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మూడో వ్యక్తి దేవుని బిడ్డలారా, ఈ రెండో యేసు ప్రభు ఈ దేశము కొరకు, ప్రపంచం కొరకు, యెరూషలేము కొరకు, ఏమంటే మరణము నుంచి ప్రజలను విడిపించడం కొరకు మహారోదనముతో, కన్నీళ్లతో తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు, అంగీకరించబడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు
ఆ సమాధి దగ్గర కలవరపడ్డాడు, ఆత్మలో మూలుగుచున్నాడు. ఆత్మలో మూలగటం అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన మరణమును గూర్చి మూలుగుచున్నాడు. ఎందుకు ఇది సంభవించింది? అప్పుడు ఆదాము పాపం చేయటాన్ని బట్టి దాని విషయమై ప్రభు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎట్లాగైనా ఈ ప్రజల్ని మరణము నుంచి తప్పించాలని. హల్లెలూయా. నీకు ఇప్పుడు మరణం ఉందా అండి? ఇప్పుడు నీకు మరణం ఉందా? లేదు. మనకేముంది? నిత్య జీవం. ఏముంది? నిత్య జీవం. ఎందుకు మనకు మరణము లేదంటే యేసుక్రీస్తును మనం అంగీకరించాం కాబట్టి. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం, మన రోగముల నిమిత్తం, శాపముల నిమిత్తం సిలువలో పశువుగా బలిగా అర్పించబడ్డాడు కాబట్టి, ఆయన రక్తము చిందించాడు కాబట్టి నాకు పాప క్షమాపణ దొరికిందని మనం విశ్వసించాం కాబట్టి మనకు రక్షణ దొరికింది. హల్లెలూయా. అంతేకాని లాజరు చనిపోయాడని ప్రభు ఏడవల, కన్నీళ్ళు ఆయన మూలుగుతున్నాడు, ఆత్మలో కలవరపడ్డాడండి. ఏదోను తోటలో జరిగిన సంఘటన బహుశా ప్రభు జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. మూడవదిగా ఇర్మియాకున్న పేరేంటంటే సహజంగా కన్నీటి ప్రవక్త. ఎవరండి? కన్నీటి ప్రవక్త ఇర్మియా ఎంత ఏడ్చేవాడు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత కన్నీరు కార్చేవాడు. ఎవరు అర్థం చేసుకునేవారు కాదు ఇర్మియాను. ఎన్నోసార్లు జైల్లో వేశారండి, అంటే బురద లోయలో వేశారు, బావిలో వేశారు ఇర్మియాని. ఆ బావిలో సుమారుగా 3-4 దినాలు ఏడుస్తూ ఉన్నాడు ఇర్మియా. ఆ బురదలో, బావిలో నీళ్లు బురద కలిసి ఎంత ఘోరమండి. ఒకసారి ఆ మాట చదివి ఇర్మియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం ఎక్కడుందండి ఆ మాట? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 30. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యెహోవా మందిరములోనికి 38వ అధ్యాయంలోనికి రండి. 38వ అధ్యాయంలో 9-10 వచనాలు చదవండి. దానికంటే ముందు ఆయన ఎన్ని రోజులు ఉన్నాడనేది మనం చూద్దామా? చదువునానా? 9వ వచనం చదవండి. చూశారండి, అతడున్న చోట అతడు ఆకలి చేత చచ్చును. అందుకు రాజు చూశారండి, ఇర్మియా చావక మునుపు కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవేయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డ పాత్తలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియాను పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేట వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీదని చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకుని ఆ గోతులుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. చూశారండి, ఎన్ని రోజులు ఉన్నాడు ఇర్మియా ఆకలికి? ఎంత దారుణం అంటే, ఎందుకు ఇర్మియా ప్రవచించేవాడు, ఉన్నట్టుగా ప్రవచించేవాడు. అది ఇశ్రాయేలీయులకు నచ్చక అతన్ని బందీ గృహంలో ఉంచేవారు, ఆహారం సరిగా పెట్టేవారు కాదు. ఆయన బురద గుంటలో దించారండి, బావిలో. ఎలా ఉంటుంది చూడండి. ఒక ప్రవక్త, ఒక ప్రార్థనాపరుడు ఆ బావిలో కూడా కన్నీరు గార్చి ప్రజలను రక్షించాయని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన బాధ ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
ఎవరిని కనుగొనాలంటండి? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగాను మనము త్వరపడి వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. హల్లెలూయా. అంటే దేవుని ఉగ్రత రాబోతుంది. రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, పిలవనంపుడు. తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపుడి. 18వ వచనం చదువమ్మా. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వణుకున్నట్లుగాను. చూసారా అండి? ఇర్మియాకు తెలుసు, వీరు గనక కన్నీరు కారిస్తే దేవుడు దాటి వెళ్ళడు శేషము కొరకు. హల్లెలూయా. కనీసము ఆయనకు లోబడే వారినైనా దేవుడు రక్షించుకుంటాడని ఇర్మియాకు తెలుసు. ఎంత శక్తి కలిగినది కన్నీటి ప్రార్థన అంటే, దేవుడు ఆ కన్నీటిని దాటి వెళ్ళలేనంత శక్తి కలిగింది కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. మనం కలిగి ఉండాలి దేవుని సంగమా. ఎంత వేదనతో స్త్రీలను పిలిపించండి అని ఇర్మియా చెప్తున్నాడు. మన కన్నీళ్లు ఒలుకున్నట్లుగా, కన్నుల నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగా గట్టిగా రోదనం చేయండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ దేశం కొరకు సంగమా, మనము కూడా దేశము కొరకు, గ్రామాల కొరకు నిజముగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మన ప్రార్థన దేవుడు దాటి వెళ్ళడు. మన దాటి వెళ్ళడు దేవుడు. ఇంకో మాట చదువుదాము. 14వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఇర్మియా గురించి ఒక మాట ఉంది. మొదటి వచనం చదవమ్మా. ఇదే 9వ అధ్యాయంలో మొదటి వచనం. చూశారండి? నా జనులలో తనని, ఇర్మియాని అంత హింసిస్తున్నా, బందీ గృహములలో పెడుతున్నా, అతన్ని కొడుతున్నా, హింసిస్తున్నా, ఆహారం లేకుండా. ఏమండి, ఇర్మియా ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు ఆ మొదటి వచనంలో 9వ అధ్యాయం? ఎవరంట వాళ్ళు? నా జనులు. ఎంత భారం అండి ఇర్మియాకి. అంత హింసించినా నా జనులే అంటున్నాడు. దేవుని స్తోత్ర. అంత వ్యతిరేకము తీసుకొచ్చినా నా జనులే అంటున్నాడు ఇర్మియా. మన జనులు మనల్ని కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు, హేళన చేస్తారు. ఇంకా కనికరపడాలి వాళ్ళ మీద. మనం చిరాకు పడొద్దు, ద్వేషించొద్దు, వారిని మనం టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఎంతగా సాతాను చేత ప్రేరేపించబడి మనకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మాటల్ని మనం తీసుకోవద్దు. కానీ నశించిపోతున్న వాళ్ళ ఆత్మను మనం తీసుకున్నటకు కన్నీరు కార్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారు రక్షణ పొందినప్పుడు మన విలువ వారు ఎరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన చేస్తాడండి. సౌలు అక్కడ యెరూషలేములో అయిపోయింది, దమస్కునకు వెళ్తున్నాడు. దమస్కునకి అందరినీ, క్రైస్తవులందరినీ చంపాలని ఒక్కసారిగా ప్రభు దమస్కు మార్గంలో ఆయన వెలుగు చేత మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో మంచి ఎండవేళ ఆయన వెలుగు చేత దర్శించగా పౌలు నేల పడిపోయాడండి ఆ దర్శనానికి. ఏ ప్రజలనైతే చంపాడో, ఏ ప్రజలనైతే జైల్లో వేశాడో, ఏ ప్రజల్ని చంపి జైల్లో వేయడానికి వెళ్తున్నాడో అదే సౌలు దేవుడు దర్శించగా ఆ ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి తయారయ్యాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? సత్యాన్ని ఎరిగాడు. అయ్యో, నేను తేడాగా ఉన్నాను, నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన కొరకు నేను పని చేయాలి అనేసి నశించిపోతున్న వారిని దేవుని దగ్గరకు నడిపించడం ప్రారంభించాడు. ఇర్మియా కూడా నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, చూసారా, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. కన్నీళ్ళ ఊట ఎప్పుడైనా ఎండిపోయిద్దా బ్రదర్? ఏమ్మా, ఊట ఎప్పుడైనా ఎండిపోయిద్దా? కన్నీళ్ళ ఊట ఎప్పుడు ఇర్మియా కన్నీరు కార్చ.
నా తల జలమయం అంట. జలమయం అంటే తలంతా కన్నీటితో తడిసిపోవాలి. హల్లెలూయా. దినాన ప్రభు నేనున్నటువంటి గదిలో నాకు ప్రత్యక్షమైన రియల్గా కలగా నేను ప్రేయర్ చేసుకుంటున్నా విశాఖపట్నంలో బైబిల్ కాలేజీలో. ఆ గదిలో నాకు ఒక అలవాటు ఉంది, సాయంత్రం 4 నుండి 6 వరకు రెస్ట్. ఆ 4 నుంచి 5:50 నిమిషాల వరకు నేను ప్రార్థనలో ఉండేవాడిని ప్రతిరోజు. ఒకరోజు ప్రభు నన్ను దర్శించాడు. హల్లెలూయా. నేను ఏడుస్తున్నా, భయంకరంగా ఏడుస్తున్నా. ఆయన నా పక్కన ఇలా కూర్చొని ఉన్నాడు. నేను ఏడుస్తున్నా, ఆయన గాయాలను, ఆయన కాళ్ళను, ఆ శరీరాన్ని నేను చూస్తున్నా, మొత్తం రక్తమయముగా అంత అది చూస్తూ నేను ఏడుస్తున్నా. ఎంతగా ఏడ్చానంటే దాదాపుగా 1.5 గంట ఏడ్చా. అయిపోయిన తర్వాత నా శరీరం అంతా ఒక రకంగా అయిపోయింది. లేచి చూసేసరికి ఇదంతా తడిచిపోయింది. దేని చేత? కన్నీళ్ళ చేత. నా జీవితంలో మొట్టమొదటిసారి అంతగా ఏడవటం. అంత నా కింద సాపంతా తడిచిపోయింది. మొత్తుకుంటున్నా, ఏడుస్తున్నా. ప్రభు నా పక్కన ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు నాతో కొన్ని మాటలు మాట్లాడినాడు. హల్లెలూయా. నా జీవితం ఇంకా బలపరచబడి దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఆశనాలు రేకెత్తించబడి, ప్రభువే ఎన్కౌంటర్ చేసినాక మనం మారకుండా ఉంటామా? మన కన్నీళ్ళు జలమయంగా, మన తల జలమయంగా, మన కన్నులు ఊటగా. హల్లెలూయా. నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండునుగాక అంటున్నాడండి ఇర్మియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చదువుదాం. 14వ అధ్యాయం ఇదే ఇర్మియా గ్రంథంలో. ఎంత ప్రార్థన పరుడంటే 17వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 17వ వచనం. చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, గాయము నొంది ఉన్నది, ఘోరమైన దివారాత్రము. చూశారండి? మరలా చదవమ్మా. ఇక్కడ ఏమన్నా? నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నిండు కన్నీరు. చాలా వేదన పడుచున్నాడండి ఇర్మియా. ఎంతో భయంకరమైనటువంటి కన్నీరు. దేని కొరకు తెలుసా? తన జనుల రక్షణ పొందవల్లని. హల్లెలూయా. మనం ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 3 దినాలు ఒక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, మా జిల్లాను రక్షించండి. హల్లెలూయా. మా రాష్ట్రాన్ని రక్షించండి ప్రభువా, మా దేశాన్ని రక్షించండి, మా గ్రామాన్ని రక్షించండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలండి. అలా ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నాశనములో జోగుచున్న ప్రజలు అలా దేవుని దగ్గరకు వస్తారు. హల్లెలూయా. వస్తారండి. మొదటిగా మనం గమనిస్తే హిజ్కియా తన రోగం కొరకు ప్రార్థన చేశాడు. అలాగే తన జనుల రక్షణ కొరకు, శత్రువుల నుంచి విడిపించబడుట కొరకు ప్రార్థన చేశాడు. ఆయన కన్నీళ్లను చూసి దేవుడు ఆలకించాడు. యేసు ప్రభు కూడా రోదనతో, మహారోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు తండ్రి సన్నిధిలో. లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని తండ్రి దగ్గర తీసుకురావడానికి. ఇర్మియా కన్నీటి ప్రార్థన దేనికి? ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని, సత్య మార్గంలో నడుచుకోవాలి, దుర్మార్గ క్రియలు, పాపపు క్రియలు విడిచిపెట్టాలనే. ఈ రాత్రి దేవుని సంగమా, మనము కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి వద్దాం. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ దేవుని సంగమా.